రైతు సంక్షేమం మీద సీఎం సొంత ఊరు సహా ఎక్కడైనా చర్చకు సిద్ధమన్న కేటీఆర్. రేవంత్ వ్యాఖ్యల మీద తీవ్ర స్పందన. 72 గంటల్లో సిద్ధం కావాలంటూ సవాల్. 8న హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉదయం 11కు చర్చకు రావాలంటూ సవాల్ చేసిన కేటీఆర్. మీడియా సమక్షంలో చర్చకు సిద్ధమంటూ ప్రకటన. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నుంచి బాధ్యతలు చేపట్టిన రామచంద్రరావు. అంతకు ముందు చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు, గన్ పార్కులో అమరవీరులకు నివాళులు. బెంగళూరు విమానాశ్రయంలో అనూహ్య ఘటన. ఎయిర్ ఇండియా విమానంలో పైలట్కు తీవ్ర అస్వస్థత. కాక్పిట్లోకి వెళ్లిన కొద్దిసేపటికే కుప్పకూలిన పైలట్. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు. హైదరాబాద్ సోమాజిగూడ యశోద ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్. ఆస్పత్రి నుంచి నేరుగా బంజారాహిల్స్ నందీనగర్ నివాసానికి. కేసీఆర్ వెంట హరీష్ రావు, సంతోష్. 2 రోజుల నందీనగర్లోనే విశ్రాంతి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయంలో సీఆర్డీఏ మీద సమీక్ష. హాంద్రినివాస్, సుజలా స్రవంతి మీద అధికారులతో భేటీ, సమీక్షా సమావేశం. ఈ నెల 9న ఏపీ కేబినెట్ సమావేశం. అన్నదాత సుఖీభవ, అమరావతిలో అభివృద్ధి పనులు, పోలవరం, విశాఖలో ఐటీ కంపెనీల ఏర్పాటు మీద చర్చ. రేపు సాయంత్రం ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. 2 రోజుల పాటు ఢిల్లీలోనే మకాం. స్థానిక ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మీద చర్చించే అవకాశం. హైదరాబాద్ ప్రజాభవన్లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు. పాల్గొన్న మంత్రులు బట్టి విక్రమార్క, సీతక్క. మహిళా సంఘాలు నడిపిస్తున్న ఆర్టీసీ బస్సులు మొదటి నెల అద్దె చెక్కుల రూపంలో అందజేత. రాయచోటిలో మరోమారు ఉగ్రవాదుల ఇళ్లలో సోదాలు. పార్సిల్ బాంబు స్వాధీనం, మందుగుండు సామాగ్రి సీజ్, పాస్పోర్టులు, బ్యాంక్ పాస్బుక్స్ సైతం స్వాధీనం. స్వర్ణాంధ్ర P4 లోగో ఖరారు చేసిన సీఎం చంద్రబాబు. P4 అమలు మీద 2 కమిటీల ఏర్పాటుకు నిర్ణయం. కమిటీలో సభ్యులుగా ఇన్ఛార్జ్ మంత్రులు, అధికారులు. అసమైలారం, సిగాచి ప్రమాద స్థలాల్లో శిథిలాల తొలగింపులో పాల్గొంటున్న ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు. మరో 9 మంది ఆచూకీ కోసం గాలింపు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన హైలెవెల్ కమిటీ. ఏపీలో ఇక మీదట ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన వారికి ఎన్టీఆర్ బేబీ కిట్లు. కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం. ఏపీ ఎంఎస్ఐ డీసీకి టెండర్ల బాధ్యత అప్పగింపు. జూరాల నుంచి శ్రీశైలానికి 1,20,000 క్యూసెక్కుల వరద నీరు. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కు 67,000 క్యూసెక్కులు. శ్రీశైలం డ్యాం దగ్గర పెరుగుతున్న నీటి మట్టం. శ్రీశైలంలో ఉచిత స్పర్శ దర్శనానికి ఆన్లైన్ టోకెన్లు. ఒకరోజు ముందే టోకెన్లు తీసుకునేందుకు అవకాశం. మంగళవారం నుంచి శుక్రవారం వరకు రోజు మధ్యాహ్నం 2 గంటల పాటు ఉచిత స్పర్శ దర్శనం. ఏపీలో తెలంగాణకు మించి సినీ పరిశ్రమ అభివృద్ధికి అవకాశాలున్నాయన్న మంత్రి కందుల దుర్గేష్. విశాఖను టూరిజం హబ్గా తీర్చిదిద్దుతామని ప్రకటన. స్టూడియోలు, రికార్డింగ్, రీ-రికార్డింగ్ థియేటర్లు రావాలని పిలుపు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి. తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు. 3 రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం. టోల్ ఛార్జీల లెక్కింపు నిబంధనల్లో మార్పులు. సొరంగాలు, వంతెనలు, ఫ్లైఓవర్లు ఉన్న రహదారుల్లో టోల్ ఫీజు సగానికి తగ్గే అవకాశం. కేరళలో నిఫా వైరస్ కలకలం. పాలక్కాడ్ జిల్లాలో 38 ఏళ్ల మహిళకు పాజిటివ్. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు. ఈ నెల 1న 18 ఏళ్ల యువతి వైరస్ సోకి మృతి. మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు. 20 ఏళ్ల తరువాత ఒక్కటైన రాజ్ ఉద్ధవ్. మరాఠీ భాష కోసం ముంబైలో భారీ విజయోత్సవం. వెనక్కి తగ్గిన మహాయుతి సర్కార్. ప్రధాని మోడీకి ట్రినిడాడ్ అండ్ టొబాగో అత్యున్నత పురస్కారం. ఇప్పటికే మోడీకి 24 అంతర్జాతీయ పురస్కారాలు. నేడు అర్జెంటీనాలో ప్రధాని పర్యటన. దలైలామా వారసత్వం మీద భారత విదేశాంగ శాఖ ప్రకటన. మతపరమైన అంశాల్లో ప్రభుత్వ జోక్యం ఉండబోదన్న భారత్. దీర్ఘకాలంగా ఇదే వైఖరిని కొనసాగిస్తున్నామని స్పష్టీకరణ. ఉక్రెయిన్ మీద కొనసాగుతున్న రష్యా దాడి. 539 డ్రోన్లు, 11 క్షిపణులతో దాడి చేసిన రష్యా. రష్యా దాడిలో 23 మందికి తీవ్ర గాయాలు. కివ్లోని పోలెండ్ దౌత్య కార్యాలయం ధ్వంసం. చైనాలో జనాభా సంక్షోభాన్ని అధిగమించేందుకు చర్యలు. పిల్లల్ని కనే దంపతులకు చైనా ప్రోత్సాహకాలు. చిన్నారికి 3 ఏళ్లు వచ్చేదాకా ఒక్కో బిడ్డకు ఏడాదికి 42,000. బిగ్ బ్యూటిఫుల్ బిల్ మీద ట్రంప్ సంతకం. పన్నుల్లో కోత, ఖర్చుల తగ్గింపే లక్ష్యంగా బిల్లు. ఈ బిల్లుతో అమెరికన్లకు $4.5 ట్రిలియన్ పన్ను మినహాయింపు.